ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ చాలా సప్పసప్పగా వెళ్ళిపోయినట్టు అనిపించలా. ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ ఏమో ఇలా ప్లెయిన్గా, ఇండియా పర్ఫార్మెన్స్ ఏమో ఇలా పూలగా అలానే ఉంటుంది అనిపించింది నాకు. ఆ పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకుందాం, వాటికి రేటింగ్లు వద్దులే కానీ ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడితే బాగుంటుంది, టీంలో వచ్చిన మార్పులు ఏమిటి, చేర్పులు ఏమిటి, కూర్పులు ఏమిటి మాట్లాడుకోవాలి వద్దా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ద ఫస్ట్ ఓడిఐ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. ఇండియా కంఫర్టబుల్గా గెలిచేశారు. లాస్ట్ ఒక 3 వికెట్స్ పడ్డా కూడా అవన్నీ కూడా ఏదో అలా ఫార్మాలిటీగా పడిపోయాయి అనమాట. హార్దిక్ పాండ్యా వచ్చి సడన్గా 6 కొట్టేసరికి శుభ్మన్ గిల్ నా సెంచరీ రాదేమో అని చెప్పి కొంచెం అగ్రెసివ్ ఆడడం స్టార్ట్ చేస్తాను, అవుట్ అయిపోవడం. దాని మీద ఒక మంచి బాల్ పడి అక్షర్ పట్ల అవుట్ అయిపోవడం, కేఎల్ రాహుల్ కాన్ఫిడెంట్ బౌల్డ్ అయిపోవడం, ఇలాంటివి జరిగాయి. ఆ వికెట్స్ పడకపోయి ఉంటే ఇంకొంచెం కన్విన్సింగ్గా అనిపించుండేది. బట్ ఆల్ అండ్ ఆల్ అలాంటి విన్నే ఇది. టాప్ పర్ఫార్మర్స్ అవన్నీ మాట్లాడుకునే ముందర టీమ్ స్క్వాడ్ అదే 11లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకోవాలి ఇండియా తరఫున. బికాజ్ విరాట్ కోహ్లీ లేడు, నీలో స్వెల్లింగ్ ఉండింది, మోకాలు వాచింట, అందుకని తనని కాస్త రెస్ట్ ఇచ్చారు. తనకి 2011 నుంచి 2020 దాకా ఆ డెకేడ్లో ఎన్ని మ్యాచెస్ ఆడలేదో దానికంటే ఎక్కువ ఈ 2021 to 2025 ఇప్పటికే ఆడలేదు. మొన్నేమో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడడానికి వెళ్తేనేమో నెక్ స్ప్రెయిన్ అన్నారు, ఇప్పుడేమో మోకాలు. ఇలాంటిది విరాట్ కోహ్లీతో అవ్వకూడదు. అలాంటిది కన్సిస్టెంట్గా అవుతుందంటే ఏజ్ స్లైట్లీ క్యాచింగ్ అప్ ఏమో. ఇంకా యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ 35-36 కాబట్టి ఇవి జరుగుతూనే ఉంటాయి. హోప్ఫుల్లీ విల్ బి ఫిట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ప్లే ద నెక్స్ట్ గేమ్. అందరూ డిసప్పాయింట్ ఉంటారు చాలా. నాగ్పూర్లో డిసప్పాయింట్ అయ్యారు, కటక్లో హోప్ఫుల్లీ దానికి కావాల్సిన మొత్తం కల్పించేస్తాడు ఒకేసారి అని అనుకోవచ్చు. అండ్ హర్షదీప్ని ఆడించలేదు. దిస్ వాజ్ సర్ప్రైజ్ బికాజ్ ఎవ్రీబడి థాట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ గ్యారంటీగా ఆడతాడు, 8 మ్యాచ్లు ఆడాడు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు ఈ ఫార్మాట్లో, సో దాన్ని ఆడాలనుకున్నాం. కానీ హర్షిత్ రాణాకి డెబ్యూ ఇచ్చేశారు అనుకోవచ్చు. చాలామంది అనేది ఇప్పుడు గౌతమ్ గంభీర్కి హర్షిత్ రాణా తెగ ఇష్టం, కేకేఆర్లో కూడా చూశాడు కాబట్టి తనే తీసుకొచ్చి స్క్వాడ్లో వేసి టెస్ట్ మ్యాచ్ ఆడించాడు, తనే T20 ఆడించాడు, తనే ఓడిఐ కూడా ఆడించేశాడు అని. రైట్, కొద్ది గొప్ప దాని నిజం ఉంది కూడా. బికాస్ కేకేఆర్లో దగ్గరగా చూశాడు, హీ నోస్ దేశం పొటెన్షియల్ ఇన్, అందుకని ఆడించాడు. ఎలా అయితే సెలెక్టర్స్ మన నితీష్ కుమార్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ చేశారో అలాగే గౌతమ్ గంభీర్ కూడా ఐ థింక్ సెలెక్టర్స్ అండ్ వాళ్ళు కలిసి మాట్లాడుకొని ఫాస్ట్ ట్రాక్ చేసి తనని తీసుకొచ్చి ఆడించేశారు 3 ఫార్మాట్స్లో కూడా. ప్రతి ఫార్మాట్లో విచిత్రంగా 3 వికెట్లు తీసుకున్న డెబ్యూలో. విల్ టాక్ అబౌట్ దాట్. సో ఇలా ఒక కాంబినేషన్ ఉండింది. జైస్వాల్ ఆడాడు, హీ ఆల్సో మేడ్ హిస్ డెబ్యూ అలాంగ్ విత్ హర్షిత్ రాణా ఇన్ ద గేమ్. దిస్ ఈస్ ద టీమ్ 11 దట్ కేమ్ ఇన్. ఇంగ్లాండ్ ముందే తెలుసు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద టాప్ పర్ఫార్మెన్సెస్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఐ థింక్ నంబర్ 1 పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో అయితే శుభ్మన్ గిల్దే. ఎలా అయితే ఆడాడు, ఆ వైస్ క్యాప్టెన్సీకి ఎలివేషన్ దొరికిన తర్వాత, హోదా పెరిగిన తర్వాత నంబర్ 3లో ఆడుతూ, తన యూజువల్ స్లాట్ కాదు ఓపెన్ చేస్తుంటే నంబర్ 3లో ఆడుతూ విరాట్ కోహ్లీ లేని లోటు తీర్చేశాడు అనమాట. తను ఊరికి అందరూ అంటుంటారు, శుభ్మన్ గిల్ ఏం ఆడతాడు ఓడిఐస్లో, అబ్బే ఫ్లాట్ ట్రాక్ బుల్లి, వరస్ట్ అమ్మా, అసలు వేస్ట్ అమ్మా, ఆడకూడదమ్మా, వేరే ఎవరు ఆడాలమ్మా అని. కాదు, ఓడిఐ ఫార్మాట్లో మనోడు తోపు. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు మనసాక్షి ఉన్నా లేకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఏమిట్రా అంటే శుభ్మన్ గిల్ ఇది మీరు చెప్పేది కాదు, ఎవ్రీబడి హ్యాస్ టు అగ్రీ టు ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ ఇన్ ది ఓడిఐస్. ఓకే, ఫ్లాట్ ట్రాక్ బుల్లి అయి ఉండొచ్చు, ఓకే డొమెస్టిక్ కండిషన్స్లో బాగా ఆడి ఉండొచ్చు, ప్రస్తుతానికి మ్యాచ్లు ఇక్కడే ఉన్నాయి, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇక్కడే ఉంది. వాట్స్ రాంగ్ ఇస్ ద క్వశ్చన్. కొంతమంది డొమెస్టిక్లో చాలా బాగా ఆడతారు, కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు బాగా ఆడతారు. అందరూ అన్ని చోట్ల బాగా ఆడరుగా, చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉంటారు అట్లా ప్రతి చోట అందరూ బాగా ఆడేవాళ్ళు, రైట్? సో సరే, ఈ కండిషన్స్లో బాగా ఆడతాడు, ఫినామినల్ రికార్డ్స్ ఉన్నాయి, మరోసారి నిరూపించుకున్నాడు. కొన్ని షాట్స్ ఎంత చక్కగా ఆడాడు, ఎస్పెషల్లీ ఆ ఫాస్ట్ బాల్ చేసినప్పుడు షార్ట్ ఆర్మ్ జాబ్స్, ఆ పుల్స్ ఇన్ఫాక్ట్ ఒక పుల్లోడ్ కొట్టాడు మిడ్ వికెట్ దగ్గర నుంచి. కొన్ని కవర్ డ్రైవ్స్ ఆడాడు. నా ఫేవరెట్ అయితే ఒక స్పిన్నర్, థింక్ ఆదిల్ రషీద్ లియామ్ లివింగ్స్టన్ అనుకుంటా, ఓవర్ కవర్స్ ఒకటి ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడాడు విత్ ద టర్న్. బ్యూటిఫుల్ షాట్. సో ఫుల్ మార్క్స్ టు శుభ్మన్ గిల్, ఫినామినల్ పర్ఫార్మెన్స్ తన నుంచి. థరోలీ డిజర్వ్స్ ది స్పాట్ ఇన్ ద సైడ్, ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు. వైస్ కెప్టెన్ ఎందుకు అన్నారు, నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్ తనే అని చెప్తున్నారు సెలెక్టర్స్. అది పక్కన పెట్టేస్తే తన పర్ఫార్మెన్స్ మీద ఎటువంటి క్వశ్చన్ రావడానికి లేదు ఆస్కారం. వేరే ఫార్మాట్స్లో క్వశ్చన్ చేయొచ్చు, టెస్ట్లో కన్సిస్టెన్సీ లేదు, T20స్లో తను అర్హుడు కాదు. ఐ ఆల్సో అగ్రీ, ఓకే, ఐ అగ్రీ టు దట్. ఓడిఐస్లో యూ కాంట్ టచ్ రైట్ నో శుభ్మన్ గిల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆ బ్యాటింగ్ లైనప్లో గిల్లే. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. తన పర్ఫార్మెన్స్ బాగుందా? నెక్స్ట్ ఫర్ మీ ద హూగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్. ఎందుకో చెప్తా వినండి. శ్రేయస్ అయ్యర్ యాక్చువల్లీ మ్యాచ్ ఆడాల్సింది కాదుట. తను ముందు రోజు ఏదో మూవీ చూస్తే చిల్ అవుతున్నట్ట. రోహిత్ శర్మ వచ్చి, మ్యాచ్లో నువ్వు మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది, ఇట్లా విరాట్ కోహ్లీ కొంచెం మోకాళ్ళకు వస్తా వాపు ఉంది, రెడీగా ఉండు, ప్రిపేర్డ్గా ఉండు అంటే, అమ్మది నమ్మ బత్తాయో అని చెప్పేసి మూవీ కట్టేసి పడుకుని పెట్టారు రూమ్కి వెళ్ళి. సో అసలు ఆడకూడని మనిషి సడన్గా వచ్చి మ్యాచ్ ఆడి ఎంత బాగా ఆడాడు. పైగా షార్ట్ బాల్ తనకి ఇబ్బంది అని మనమే చెప్పి గుచ్చి చెప్తూ ఉంటాం.
అలా షార్ట్ బాల్కి అవుట్ అయినప్పుడు ఎప్పుడైతే పదే పదే దాని గురించి మాట్లాడతామో, షార్ట్ బాల్ని బాగా ఆడినప్పుడు కూడా పదే పదే పొగడాలి. అది చెప్పినప్పుడు ఇది చెప్పాలి. అండ్ జోఫ్రా ఆర్చర్ 145 km/h కంటే ఎక్కువ వేగంగా వేస్తున్న ఆర్చర్ని ఆ వెనక్కి వెళ్ళి డీప్ ఇన్ ద క్రీజ్ వెయిట్ చేసి ఎక్స్ట్రా సెకండ్, అర సెకండ్ సంపాదించి విత్ ద ట్రిగర్ మూమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ ఓ 6 కొట్టాడు. సూపర్. దెన్ ఈ ఫాలోడ్ విత్ ర్యామ్ షాట్ ఓవర్ థర్డ్ మ్యాన్. ఫెంటాస్టిక్. షార్ట్ బాల్ని తనకంటూ ఒక స్టైల్లో ఆడడం అలవాటు చేసుకున్నాడు. అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, ఇంకా తన సిలబస్లో ఉన్న క్వశ్చన్ ఏది, ఆ క్వశ్చన్ కష్టమైన దానికోసం ఒక ఆన్సర్ని తను సంపాదించుకున్నాడు. ఆన్సర్ని చక్కగా రాస్తున్నాడమ్మా. ఏ మాట కామాట బ్రహ్మాండంగా ఆడాడు. T20Isలో ఎలా అయితే ఆడతారో ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఈ ODIలో ఆడాడు. ఓ టోన్ సెట్ చేశాడు. ఎర్లీగా 2 వికెట్స్ పడిపోయిన తర్వాత గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు అయ్యర్ యాక్చువల్లీ టర్న్ అవుట్ విత్ ఫైర్, అయా ఆన్ ఫైర్ అంటుంటారే, అలా ఆడాడు తను. దట్ వాజ్ శ్రేయస్ అయ్యర్. సో ఫర్ మీ హీఈస్ ద హూగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. మీ ఉద్దేశంలో పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరు హూగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్? లెట్ మీ ద కమెంట్స్. హూగా HOOGAH అని పెట్టి ప్లేయర్ ఆఫ్ ఎవరో రాసి పెట్టండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వస్తున్న అక్షర్ పటేల్. తనకి ప్రమోషన్ ఇచ్చారు. కొంతమంది ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గౌతమ్ గంభీర్కి, ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మకి కూడా కోచ్ కెప్టెన్ కాంబోకి లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ అంటే మహా పిచ్చుంది, చాలా ఇష్టం ఉంది. అండ్ దే ఆర్ ఒబ్సెస్డ్ విత్ దట్. సో వాళ్ళు ఎలా అయితే కుదురుతుందో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తీసుకోవడానికి చూస్తున్నారు. ఎలాగో టాప్ 6 మొత్తం అంతా రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి అక్షర్ పటేల్ని ముందుకు పంపించారు. విచ్ మెంట్ KL రాహుల్ ఇంకా కిందకి రావాల్సి వచ్చింది. నెంబర్ 5లో బాగా ఆడతాడు. బట్ ఎప్పుడైతే మీరు అక్షర్ని పంపించారో ఇంకా రాహుల్ కిందకి రావాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. బట్ అక్షర్ ప్లేడ్ వెల్. తనని పంపించడం పంపించకపోకపోవడం అది టీమ్ మేనేజ్మెంట్ కాల్. వచ్చిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తాడు తన చేతిలో ఉన్న రెస్పాన్సిబిలిటీ, అది తను అద్భుతంగా చేశాడు. హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అగైన్ గిల్ మీద ప్రెషర్ రాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేస్తున్నప్పుడు ఈ టుక్ హిమ్ ఆన్, స్కోర్ దో 6. ఆదిల్ రషీద్ని కూడా బాగా ఆడడంలో తనకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండింది. రషీద్ వాజ్ బౌలింగ్ ఫినామినల్ వెల్, కమ్ టు దట్. బట్ తను నెగోషియేట్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండర్ అయితే లోపలికి వచ్చే బాల్ కాబట్టి ఆడడం ఇంకొంచెం ఈజియర్. తను ఆ పని చేసి పెట్టాడు. సో హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. దెన్ అఫ్ కోర్స్ ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎందుకు 3 వికెట్స్ చాలా స్పెషల్? టెస్ట్లో డెబ్యూలో 3, T20I డెబ్యూలో 3, ODI డెబ్యూలో 3. ఇంకే ప్లేయర్ కూడా ఇలా డెబ్యూలో ప్రతి ఫార్మాట్లో 3 వికెట్లు తీసుకోలేదు. సంథింగ్ యూనిక్ దట్ హీ హ్యాస్. అండ్ ఒక ఓవర్లో 26 రన్స్ ఇచ్చిన తర్వాత హీ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది అటాక్ అండ్ దెన్ తిరిగి మళ్ళీ వెనక్కి తెచ్చిన తర్వాత ఐ థింక్ ఒక బ్రిలియంట్ పీస్ ఆఫ్ ఫీల్డింగ్ బై యశస్వి జైస్వాల్. దీన్ని మెచ్చుకోక తప్పదు. వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి డైవ్ కొట్టు క్యాచ్ పట్టాడు. కాసేపు నాకు నవంబర్ 19th రోహిత్ శర్మ ఆడుతుంటే బ్యాటింగ్, ఆ ట్రావిస్ హెడ్ అనేవాడు వెనక్కి పరిగెత్తుకుంటే వెళ్ళి అహ్మదాబాద్లో క్యాచ్ పట్టింది గుర్తొచ్చింది. బుర్ర అక్కడికే వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం, అంత మంచి క్యాచ్. ఇన్ఫాక్ట్ దానికంటే బెటర్ క్యాచ్ ఇది. ఆ డెబ్యూటెంట్ ఆ క్యాచ్ పడ్డంతో బౌలింగ్ వేసే డెబ్యూటెంట్కి కాన్ఫిడెన్స్ పెరిగింది. అమాంతం ఆ 26 రన్ ఓవర్ తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ బౌలింగ్ వేస్తూ వికెట్. అదే ఓవర్లో హ్యారీ బ్రూక్ని కూడా మళ్ళీ డౌన్ ద లెగ్ సైడ్ కాట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాడు. లివింగ్స్టన్ కూడా అవుట్ చేశాడు. మొత్తానికి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఇలా ఇండియా తరఫున చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి. నాట్ టు ఫర్గెట్ రవీంద్ర జడేజా, బికాజ్ బ్యాట్ తోటి అక్షర్ పటేల్ బాగా ఆడుతుంటే బాల్తో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్ టు వికెట్ వేస్తూ యాక్యురసీ మెయింటైన్ చేస్తూ జో రూట్ని అవుట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ వికెట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ బ్రేక్ త్రూ అందించింది రవీంద్ర జడేజా. సో జడేజా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. స్పీకింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ పర్ఫార్మెన్సెస్, వాళ్ళలో ఎవరు బాగా చేశారా అంటే ఇది వాజ్ జాస్ బట్లర్ కూడా హాఫ్ సెంచరీ. తన న్యాచురల్ స్టైల్ని కాస్త కంట్రోల్ చేసుకుంటూ ఆ నాక్ ఆడాడు. తనతో పాటుగా బెథెల్, RCB ఫ్యాన్స్ విల్ బి హ్యాపీ దట్ తను ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యాడు బెథెల్ కూడా, బికాజ్ హీ వాజ్ నాట్ గెటింగ్ ద టైమింగ్. షార్ట్స్ ఆడడం అంత సులువుగా అనిపించలేదు. బట్ ఈ గాట్ ఇన్ టు గ్రూవ్, హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇండియాలో ఆడడం ఇదే కొత్త, ఇదే మొదటిసారి. తన ఫస్ట్ ట్రిప్ తనకి T20Isలో కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. సో ఈ హాఫ్ సెంచరీ తన కాన్ఫిడెన్స్ పెంచుతుంది. RCB ఫ్యాన్స్ మావడ్రా అని కాలర్ ఎగరేస్తారు. మావడ్రా అని ఇంకొకటి కూడా కాలర్ ఎగరేస్తారు, దట్ ఈస్ ఫిల్ సాల్ట్. బికాస్ తను ఒక అసాల్ట్ చేశాడు స్టార్టింగ్లో. 20-25 బాల్స్ 40 కొట్టాడు. ఉన్నంతసేపు చెడు కూడా ఆడుకున్నాడు. ఆ 26 రన్ ఓవర్ ఆఫ్ హర్షిత్ రాణాకి ప్రధాన కారణం సూత్రధారి ఈ ఫిల్ సాల్టే. అసాల్ట్ చేయడం దానికి అలవాటేగా. కేసు వేస్తే తను జైల్లో పెట్టేసాడు. DSP గారు కావాలి మనకి తను జైల్లో పెట్టాలంటే. కుళ్ళు జోక్ నాకు అర్థమైంది. ప్లీజ్ స్టాప్ దిస్ కుళ్ళు జోక్ అంటారా? కింద కమెంట్లో డోంట్ పుట్ కుళ్ళు జోక్స్ అని పెట్టండి కమెంట్. వాళ్ళ తరఫున ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఏమిటంటే అంటే బౌలింగ్లో ఇట్ హ్యాస్ టు బి ఆదిల్ రషీద్. ఎంత అందంగా లెగ్ స్పిన్ వేస్తున్నాడో. ఇదొక ఈ కళ ఏదైతే ఉందో చాలా కష్టమైన కళ క్రికెట్లో. లెగ్ స్పిన్ అనేది వెరీ డిఫికల్ట్ ఆర్ట్, దాన్ని మాస్టర్ చేయడం. అండ్ ఆదిల్ రషీద్ దాన్ని అద్భుతంగా మాస్టర్ చేశాడు. నెమ్మదిగా వేస్తున్నాడు. కామెంట్లో కూడా చెప్పా, స్లోవర్, స్లోవెస్ట్. ఇంకా నెమ్మదిగా వేస్తూ బాల్ పైన రెవల్యూషన్స్ ఇంపార్ట్ చేసి బాల్ గాల్లో డ్రిఫ్ట్ అయ్యి లోపలికి రావడం, డిప్ అవ్వడం, టర్న్ అవ్వడం అన్నీ జరుగుతున్నాయి. ద బాల్ దట్ ఈ బోల్ టు అక్షర్ పటేల్ టు గెట్ హిమ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. రాహుల్ని కూడా ఫ్లైట్లో బీట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇంకాస్త సపోర్ట్ తనకి ఏమైనా ఇంకొక స్పిన్నర్ రూపంలో ఉండుంటే దే వుడ్ హావ్ మేడ్ ఎ ఫైట్ ఆఫ్ ద టోటల్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్.
బట్ ఒకటే స్పిన్నర్తో ఆడుతున్నారు. లివింగ్స్టన్ కూడా బాల్ టర్న్ అయింది, కానీ తన నుంచి వికెట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం, రెగ్యులర్గా వికెట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తోంది. సో ఇలా వీళ్ళ పర్ఫార్మెన్స్, ఇవి బాగున్న పర్ఫార్మెన్సెస్. ఇంగ్లాండ్ బిలో పార్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, స్కోర్ పెద్దగా లేదు, అండ్ ఇండియన్ బ్యాటర్స్ బాగానే పర్ఫార్మ్ చేశారు. ఎస్, ఐ అండర్స్టాండ్ రోహిత్ శర్మకి మరొక ఫెయిల్యూర్. గత 16 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో 11 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్. ది టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఫర్ రోహిత్ శర్మ. ఏ మాట కామాట. ఎక్కడో రిపోర్ట్ చదివాను దట్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన ఫ్యూచర్ ఏంటో చెప్పండి మాకు అని బీసీసీ అడిగారు అని చెప్పేసి. ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. తను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో బిఫోర్ ది మ్యాచ్ ఏమన్నాడంటే, ఇలాంటివి చాలా జరిగాయి, ఎన్నో చూసాం ఇలాంటివి, ఇదాన కొత్త మాకు ప్రతి ప్లేయర్కి జరుగుతూనే ఉంటుంది, అమూలి ఫోకస్ ఆన్ దిస్ మ్యాచ్ అన్నాడు. బట్ ఈ మ్యాచ్లో కూడా రన్స్ రాలేదు. హోప్ఫుల్లీ గెట్ సమ్ రన్స్ అండర్ హిస్ బెల్ట్, బికాస్ అది కాస్త కాన్ఫిడెన్స్ పెంచుతుంది. షమి గురించి కూడా స్పెషల్ మెన్షన్, బికాస్ ఐ థింక్ షమి బౌల్డ్ డీసెంట్లీ వెల్. 3 స్పెల్స్లో వేశాడు. దట్ ఈస్ వాట్ ఐ లైక్ మోర్. పరిగెడుతున్నప్పుడు ఇంకొంచెం రిథమ్ ఉండొచ్చేమో, 100% కాదేమో, 90% వచ్చేసినట్టున్నాడు. పేస్ వాజ్ గుడ్, బాల్ కాస్త స్వింగ్ కూడా అయింది, సీమ్ కూడా అయింది. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు, వికెట్ వేసాడు. ఐ థింక్ ఈస్ బౌలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్స్. బాల్ నిప్ అయింది. పేస్ వాజ్ ఇన్ హై 130, విచ్ ఇస్ గుడ్ టు సీ. అండ్ 3 స్పెల్స్ వేశాడు కాబట్టి తన బాడీ ఓ స్పెల్ వేయడం, ఆగడం, ఫీల్డింగ్ చేయడం, తిరిగి మళ్ళీ వెనక్కి రావడం, బండి వేడెక్కడం, యూనో మళ్ళీ ఓ స్పెల్ వేయడం, మళ్ళీ బ్రేక్ తీసుకోవడం, ఇది చూసాం. ఇది టెస్ట్ అయింది. సో దాట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ షమి. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న లేచి తన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అది చూస్తారు టీమ్ మేనేజ్మెంట్. సరిగ్గా రికవర్ అయితే, నెక్స్ట్ ఓడిఐ కూడా ఆడితే, దాంట్లో కూడా ఈ పేస్ అవన్నీ మెయింటైన్ చేస్తే, లైన్స్ బాగానే వేస్తే, నెక్స్ట్ డే కూడా సరిగ్గా రికవర్ అవుతే, దెన్ యూ నో దట్ షమి ఈస్ బ్యాక్. ఈ అప్రోచ్ నచ్చుంటే కనుక, అప్రోచ్ బాగుంది మా బ్రో అని కమెంట్ పెట్టండి, అర్థమవుతుంది నాకు. ఇది కంటిన్యూ చేద్దాం మనం ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది గేమ్స్ ఆల్సో. అలాగే ఇప్పటిదాకా నచ్చుంటే కనుక వీడియో, చూస్తుంటే కనుక వీడియో ఓ లైక్, షేర్ అండ్ కమెంట్ అబౌట్ హూ యువర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్, హూగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అలాగే మీకేం నచ్చింది ఈ మ్యాచ్లో, ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంది అది కూడా కాస్త దాని గురించి కమెంట్ చేస్తూ. ఆ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, చాలా మంది నన్ను పెద్ద బూతులు తిడదాం అనుకున్నారు. ఎంత నువ్వు అసలు రావు, రిషబ్ పంత్ని తీసుకోండి, కేఎల్ రాహుల్ తీసుకోండి, కేఎల్ రాహుల్కి పిఆర్ఆ నువ్వు అని. భగవంతుడా, అదే ప్రశ్న. అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఉండాలి టీంలో అంటే కేఎల్ రాహుల్కి పిఆర్ అయితే, రిషబ్ పంత్ ఉండాలి టీంలో అంటే రిషబ్ పంత్కి పిఆర్ చేసినట్ట. ఎట్ట మాట్లాడుతున్నారు అసలు? కొంచెం నాకు వాడండి కామన్ సెన్స్, నాకు అర్థం కావట్లేదు. సరే, యూ క్రై, ఇట్స్ ఓకే. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు దర్ ఒపీనియన్. మై పాయింట్ ఇస్, ఒపీనియన్ ఉండొచ్చు మీకు, ఆ ఒపీనియన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయడం కూడా రావాలి. అవతలని తిడుతూ చేయడం కాదు, అది హ్యావింగ్ హెల్తీ డిబేట్ కాదు. అది ఏదో ఇంకా చెప్పాలి కదా, ఏదో తిట్టాలి కదా అన్నట్టుగా ఉంటుంది. అది నాకు కొంచెం జీర్ణించుకోలేని విషయం అనమాట. హెల్తీ డిబేట్ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఇట్. సరే, కమెంట్లో చెప్పండి, మళ్ళీ హెల్తీ డిబేట్ చేసుకుందాం. మీరు కొంచెం గట్టిగా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు అంటే అదంతా మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు. వదిలేద్దాం అక్కడికి. అదనమాట విషయం. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.